వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ ప్లాస్టిక్ పూలు వింటారు. కట్టుబట్టలతోనూ ఒకవైపు రైలు ఛార్జీలతోనూ హైదరాబాద్ వెళ్లిన భర్త రిక్షా నిండా సామాన్తో దిగుతూ ఉంటే ఆశ్చర్యపోయింది పార్వతమ్మ. గబ్బగబ్బా రిక్షా దగ్గరికి వెళ్ళింది. సామాను ఒక్కొక్కటి అందుకుంది. ఒక లెదర్ సూట్ కేసు, ఎయిర్ బ్యాగు, చేతి సంచి, పండ్ల గంప అన్నీ కొత్తగా కొన్నవే. ఆనందంతో తబ్బిబ్బైపోయింది. సూట్ కేసును గదిలో గోడవారగా పెట్టి మళ్ళా ఎత్తి చూసింది. బరువుగా ఉన్నట్టు తోచింది. ఏమున్నాయో చూడాలన్న ఆతృత. 3 రోజుల్లో వస్తానని 3 నెలలు తిష్టవేశారు. హైదరాబాదు వదిలి రాబుద్ధి పుట్టలేదులా ఉంది. గదిలోకి వస్తున్న భర్తను, ఆయన కట్టుకున్న కొత్త గ్లాస్కో పంచెను చూస్తూ ఎగతాళిగా అంది. ఆయన సమాధానం చెప్పలేదు. మౌనంగానే గదిలో ప్రవేశించి బట్టలు మార్చుకున్నారు. గచ్చు మీద గోడకు జారబడి కూర్చున్నారు. కోడలు పెట్టిన విందులు ఆరగిస్తూ మీరు కూడా మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. ఉత్తరం ముక్కైనా రాసిపడేశారు కాదు అని ఇంకా ఏమేమో అనబోతూ పేలవంగా ఉన్న భర్త మొహం చూసి టక్కున ఆగిపోయింది. ప్రయాణపు బడలిక అనుకుంది. అయినా ఒక్క నిమిషం కన్నా ఎక్కువసేపు మౌనంగా ఉండలేకపోయింది. సూట్ కేసు పక్కనే కూర్చుని దానిపై చెయ్యి వేసి, ఇందులో ఏమున్నాయండి అంత బరువుగా ఉంది అంది. తీసి చూడు అంటూ అందించారు. పెట్టె తెరిచి చూసిన పార్వతమ్మ తన కళ్లను తానే నమ్మలేకపోయింది. దొంగల గుహలో ప్రవేశించిన ఆలీబాబాలా అచ్చరు పొందింది. భర్త మొహం వైపు చూసింది. ఆయన వేరే లోకంలో ఉన్నట్టు తోచింది. పెట్టెలోని బట్టలన్నింటినీ ఒక్కొక్కటే బయటకు తీసింది. తనకు 3 చీరలు, భర్తకు 2 గ్లాస్కో చాపులు, రాధకి 3 జతలు, రామానికి మరో 3 జతలు, ఆయనకు కొత్త కళ్ళజోడు. ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి పార్వతమ్మకి చాలా టైం పట్టింది. పోస్ట్ మ్యాన్ అందించిన మనీ ఆర్డర్ డబ్బును మరోసారి లెక్కించి జేబులో పెట్టుకున్నారు సత్యంగారు. కూపన్లో కొడుకు రాసిన 4 ముక్కలు చదువుతుంటే పార్వతమ్మ భర్తను సమీపించి అడిగింది, రఘుబాబేనా పంపాడు అని. ప్రతి నెల ఆమె అలాగే అడగడం, ఆయన మౌనంగా ఉండిపోవడము మామూలే. ఎంత పంపాడు అని ఆమె అడగలేదు. ప్రతి నెల 13వ తారీఖున అందేలా రఘుబాబు 100 రూపాయలు పంపుతాడని ఆమెకు తెలుసు. అదే విషయం బాగా తెలిసిన పాలమనిషి పాపమ్మ, కిరాణా కొట్టు సన్యాస్ శెట్టి, ఇంటి యజమాని అచ్యుతం గారు 13వ తారీఖు తర్వాత గానీ సత్యంగారిని పలకరించరు. అసలు వారికి అడగాల్సిన అవసరమే ఉండదు. సత్యంగారు టెలిగ్రాఫ్ ఆఫీస్లో 35 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు 1వ తారీఖున పెన్షన్ వస్తుందన్న సత్యం అందరికీ తెలిసినప్పటికీ అదేమంత పెద్ద మొత్తం కాదని ఆయన ఇబ్బంది పెట్టరు ఎవ్వరు. ఆయనంటే అందరికీ మంచి అభిప్రాయం ఉండడమే కారణం. సత్యంగారికి 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. 2 ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేశారు. 2 మగపిల్లలకి పెళ్లిళ్ళయ్యాయి. పెద్దబ్బాయికి వాల్తేరులో రైల్వేలో పని, రెండోవాడికి హైదరాబాద్లో బ్యాంకులో ఉద్యోగం. పెద్దవాడి కన్నా చిన్నవాడి జీతం ఎక్కువ. కానీ గమ్మత్తు ఏమిటంటే 4 పిల్లలతో విశాఖపట్నంలో కాపురం చేస్తున్న పెద్దబ్బాయి నెలకి 100 రూపాయలు పంపుతాడు. పెద్ద జీతం తెచ్చుకుంటూ 2 పిల్లలున్న చిన్నవాడు ఏమీ పంపడు. ఈ డబ్బును ఎలా పంచడమా అనుకుంటూ వీధి అరుగు మీదనే చతికిలపడ్డారు సత్యంగారు. స్కూల్కి వెళ్తున్నానమ్మా వీధి గుమ్మం దాటుతూ కేకేసింది ఆఖరమ్మాయి రాధ. కాఫీ వెచ్చబెడుతున్నానే, తాగి వెళ్ళు. మీ నాన్నగారు బజారుకి వెళ్ళి సామాన్ తెచ్చేసరికి ఎలాగో ఆలస్యం అవుతుంది. లోపల నుంచే కేక వేసింది పార్వతమ్మ. వద్దమ్మా, ఆలస్యం అయిపోతోంది అంటూ మెట్లు దిగబోతుంటే, అమ్మా రాధా పిలిచారు సత్యంగారు. అంతవరకు తండ్రిని గమనించని రాధ పక్కకి తిరిగింది. కాఫీ తాగి వెళ్ళమ్మా అన్నారు. తండ్రి దగ్గర పుస్తకాలు పెట్టి మారు మాట్లాడకుండా లోనికి వెళ్ళింది రాధ.
రాధ స్కూల్కి వెళ్ళగానే పరధ్యాన్నంగా గదిలోకి ప్రవేశించిన సత్యంగారికి భార్య మాటలు వినిపించలేదు కాబట్టి ఆ అని గాని ఊ అని గాని సమాధానం చెప్పలేదు. తాను చెప్పాల్సింది మరలా గట్టిగా చెప్పింది పార్వతమ్మ. వినిపించిందా? ముందుగా బజార్కి వెళ్ళి ఓ పంచల చాపు కొనుక్కోండి బాబు. శెట్టిగారికి ఎలాగో అలా నచ్చ చెప్పొచ్చు. ఆ రెండో పంచెని పూర్తిగా చీరేసి తెచ్చింది చాకలి. లేకపోతే ఆ పంచెతోనే ఊళ్ళో తిరగాల్సి వస్తుంది అంటూ మిగిలిన కాఫీని గ్లాసులో పోసి భర్తకు అందించింది. గ్లాస్ అందుకొని తనలాగే చరమదశకు చేరుకున్న ఈజీ చైర్లో కూర్చున్నారు. కాఫీని గుక్కెడు మింగి గ్లాసులోకి చూశారు. పొగచూరినట్లుంది. వెగటుగా తోచింది. మిగిలిన గుక్కెడు గొంతులో పోసేసుకుని సత్తు వచ్చింది అనుకున్నారు. భార్యకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు, కాలు విరిగిన ముక్కాలి పీటని చూస్తూ. నిజమే, తనకు అర్జెంటుగా పంచెలు కావాలి. అంటే ఎంత లేదన్నా 30 రూపాయలు. 6 నెలల క్రితం జోగారావు దగ్గర అప్పు తీసుకున్న 25 రూపాయలు ఈ నెలలో తప్పకుండా ఇచ్చేస్తానని వాగ్దానం చేశాను. వాడు పింఛన్దారే. ఈ నెలలో ఉత్తర దేశ యాత్రకు వెళ్తున్నానని తప్పకుండా ఇచ్చేయాలని అన్నాడు. ఈ విషయం తెలియని పార్వతి మరో అనుకోని ఖర్చు చెప్తోంది. ఇప్పుడు రిబేటు కూడా ఇస్తున్నారట, కొంచెం మంచి రకమే తీసుకోండి సలహా ఇస్తూ భర్తను మరోసారి హెచ్చరించింది పార్వతమ్మ. బజార్ నుంచి భర్త తెచ్చిన 2 సంచుల్ని అందుకుని సామాన్లు బయటికి తీసింది. రేపటి నుంచి ఏమిటి కట్టుకుంటారు? పంచెలు కొనుక్కోలేదు? కోపంగా అడిగింది. భర్త సమాధానం చెప్పకపోవడంతో ఆమెకు మరీ చికాకు వేసింది. అతని వైఖరి నచ్చలేదు. ఆడదాని కాబట్టి చిరిగిన గుడ్డలతో ఇంట్లో ఏడుస్తున్నాను, మీరు బయటకు పోదలుచుకోలేదా? గట్టి పంచె ఒకటి ఉందిగా అన్నారు ఏదో సమాధానం చెప్పాలని. భర్త సమాధానం నచ్చలేదు. చివాల్న లేచింది. ఆ ఒక్కటి చిలక్కొయ్యకి తగిలించి తువ్వాలు కట్టుకు తిరుగుతూ ఉండండి. భార్య వెనుకనే గదిలోకి ప్రవేశిస్తూ అన్నారు. మన రామానికి కాలేజీ ఫీజు కట్టాలా అని ఇంకా ఏమో అనబోతూ ఉంటే, వాడు కాలేజీ మానేస్తానంటున్నాడు కానీ వాడి గురించి మీరేమీ బాధపడకండి అంది విసుగ్గా, దగ్గరగా వస్తున్న భర్తను తప్పుకొని బయటికి రావాలని ప్రయత్నిస్తూ. నేనోటి చేయదలుచుకున్నాను అన్నారు దృఢంగా, ఆమెకు అడ్డంగా నిలబడి. మనం అనుకుంటాం కానీ ఒక్కటి చెయ్యలేం. వద్దులేండి, బియ్యం ఏరుకోవాలి, కొత్తవిలా ఉన్నాయి. భర్త మాటలకి ఆమె విలువనివ్వలేదు. అది కాదు పార్వతి, మిగిలిన ఒక్క పంచా కట్టుకుని రేపు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. ఆశ్చర్యంగా చూసిందామె. ఎందుకు 30-40 తగలేసుకుని రావడానికా? స్వయంగా వెళ్ళి మన పరిస్థితులు చెప్పినా సాయం చేయడంటావా? ఏమో, ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాయనివాడు డబ్బిస్తాడన్న నమ్మకం ఏమిటి? పోనీ ఓ పని చెయ్యండి. ఏమిటన్నట్టు చూశాడు భార్య వైపు. మీ అమ్మకి సీరియస్గా ఉందని ఓ ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇవ్వండి, వచ్చాక బాగా చివాట్లు పెడదాం. ఆమె ఆలోచన ఆయనకు నచ్చలేదు. ఎక్స్ప్రెస్ టెలిగ్రాములు ఉన్నాయి చూసావు, అవి పంపేవారి ఆందోళనని ఆతృతని వ్యక్తం చేస్తాయే కానీ అందుకున్న వారిని ఆందోళన పరచనూ లేవు, ఆతృత చిందించనూ లేవు, మనసులను మార్చనూ లేవు, మనుషుల్ని కదల్చనూ లేవు. 35 ఏళ్ల సర్వీసులో అనుభవం మీద తెలుసుకున్న సత్యాన్ని సాఫీగా వివరించారు సత్యం గారు. మరేం పర్వాలేదు, తల్లికి ప్రాణం మీదకి వచ్చిందంటే రాక మానడు. అది కాదు పార్వతి, లబోదిబోమని పెళ్ళాం పిల్లలతో పరిగెత్తుకుని వస్తాడు. అనవసరంగా 300 దాకా అయిపోతాయి. నీ వెళ్ళి ఆ పాటి సంపాదించకుండా వస్తానంటావా? రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్లో వెళ్ళి ఎల్లుండి కల్లా తిరిగి వచ్చేస్తాను. ఆమెకు కొడుకు మీద నమ్మకం కుదరలేదు. సరే మీ ఇష్టం, అయిష్టంగా అనేసి బయటికి వెళ్ళిపోయింది. బాగా ఎడ్డెక్కింది. ఆంధ్రా ఫ్యాన్సీ అండ్ పాన్ షాప్ అన్న బోర్డున్న కిళ్ళీ షాపు దగ్గర ఆగారు సత్యం గారు. అడ్రస్ రాసున్న చీటీని షాపు యజమానికి అందించి, బాబూ ఈ నంబర్ ఏ ఇంటికి ఉంటుందో చెప్పగలవా అడిగారు. స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్న రమేష్ గారేనా? చీటీ తిరిగి అందిస్తూ అడిగాడు షాప్ యజమాని. అవును బాబు, ఉదయం నుంచి తిరుగుతున్నాను. సిటీలో ఇంటి నంబర్లు ఉండవా? ఏమండోయ్, మనదే ఊరండి? షాప్కి ముందు వేసున్న పొడుగాటి బల్ల మీద కూర్చున్న ఓ మీసాల ఆసామి అడిగాడు.
రాజమండ్రి బాబు చెప్పారు. చాలా దూరం నుంచి వచ్చారే పరామర్శగా చూశాడు మీసాల ఆసామి. చేతిలోని సంచిని బల్ల మీద పెట్టి, ఈ ఇల్లు ఎక్కడుందో తెలుసా బాబూ? షాపు యజమానిని మళ్ళా అడిగారు. అదిగో ఎదురుగా కనబడుతోందే. ఎదురుగా ఉన్న ఇల్లు చూపుతూ తన వైపు పరీక్షగా చూస్తుంటే ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాలేదు సత్యంగారికి. కాళ్ళు పీగులు పట్టుకున్నాయి. శోషొచ్చేలా ఉంది. ఓ సోడా ఇవ్వు బాబూ అంటూ ఆ పొడుగాటి బల్ల మీద చతికిలపడ్డారు. అప్పటికే ఆ బల్ల మీద కూర్చున్న మీసాల రోసయ్య కోపంగా చూస్తూ చటాలున లేచి నిలబడ్డాడు. మీకన్నా ముందొచ్చా, నేనే ముందు కూర్చోవాలి చిన్నగా గర్జించాడు. అతని అకారణ కోపానికి ఆశ్చర్యపోయారు సత్యంగారు. ఎవరెక్కడ కూర్చుంటే ఏమిటి, ఇక్కడ ఉండిపోతామా ఏమైనానా అంటూ లేచి వెనక్కి కూర్చున్నారు. వాడితో ఘర్షణ ఎందుకు అని. మంచి సమయానికే వచ్చారు, మరో అరగంట పోతే ఆయన దొరకబోదురో అన్నాడు షాప్ యజమాని. ఏం క్యాంప్ వెళ్తాడా అమాయకంగా అడిగారు. ఆయన గోరు 9:30 కల్లా ఇంటి దగ్గర బయలుదేరి బ్యాంక్కి వెళ్తారు. అలా వెనక్కొచ్చి 6 గంటలకల్లా క్లబ్కి వెళ్తారు. మర్నాడే ఇంటికి వస్తారు. అంటే ఆయన తిరిగి మకాన్ చేరేసరికి తారీఖు మారిపోద్ది. ఆయనతో పనున్నోళ్ళంతా పొద్దుటేళ్ళే రూపుకోవాలా విడమర్చి చెప్పాడు మీసాల ఆసామి. సోడా అందించాడు షాప్ వాడు. వాడి మాటలకి అర్థము తాత్పర్యము వెతుక్కుంటూ నెమ్మదిగా సోడా త్రాగడం ప్రారంభించారు. మనకి ఎంత ఇయ్యాలేంటి సార్ ఖాళీగా సానుభూతిగా చూస్తూ అడిగాడు షాప్ వాడు. మీరన్నది నాకు అర్థం కావడం లేదు అన్నారు పైసలు సోడా తిరిగిస్తూ. అదే సార్, మీది 3 అంకెల్లో ఉందా లేక నాలాగా 4 అంకెల్లోకి పాకిందా అని సాంకేతిక పదాలు వాడుతూ అడిగాడు మీసాల రోసయ్య. తెల్లమొహం వేసి మౌనంగా ఉండిపోయారు సత్యంగారు. పోన్లేండి చెప్పద్దు కానీ ఆ పెరుమాళ్ గారు వెనక కూర్చోండి సార్. రమేష్ గారి చూసేవాళ్ళు అందరూ ఇక్కడ క్యూలో కూర్చోవాలండి, లేదా వారి గేటు ముందు క్యూలో ఎండలో నిలబడాలి. మీ ఇద్దరికన్నా ముందొచ్చిన ఫర్నిచర్ యజమాని ఖాదరుబయ్య ఇంకా గేటు ముందే తెచ్చాడుతున్నాడు. అతని తర్వాత పెరుమాళ్ళు, ఆ తర్వాతే మీరు. పాన్ షాప్ వాడి మాటలు పట్టించుకోలేదు సత్యంగారు. ఇల్లు తెలిసాక ఆయనకు కొండంత ధైర్యం వచ్చింది. విశ్రాంతిగా ఉంటుంది కదా అని బల్ల మీదే కూర్చున్నారు. పెరుమాళ్ళు షాపు యజమానితో బాతాఖానీలోకి దిగాడు. ఖాదర్బయ్యకి ఏ పాట ఇయ్యాలో అప్పలస్వామి శ్రీ అంబాళ్ నస్యం దట్టించి అడిగాడు పెరుమాళ్ళు. 7 నెలలు అంటే 560. ఈరోజు బాడుగ పూర్తిగా చెల్లించకపోతే ఫర్నిచర్ పట్టుకుపోతానన్నాడు చెప్పాడు అప్పలస్వామి. ఇంతిల్లు నీకెందుకయ్యా, 100 రూపాయలకి ఏదో మిద్ది చూసుకోమంటే వినడే. ఇప్పుడు చూడు 8 నెలల బాడుగ బాకీ. ఎప్పుడు ఇస్తాడో ఎట్టకిస్తాడో. ఖాళీ చేయవయ్యా అంటే చెయ్యడు. ఇంకా గట్టిగా అంటే రెంట్ కంట్రోల్కి పోతా అంటాడు. మంచి ఊబిలోనే చిక్కుకున్నానయ్యా అప్పలస్వామి వాపోయాడు పెరుమాళ్ళు. ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళ మళ్ళా అడిగాడు. ఇంతకీ లోపల ఎవరున్నారో చెప్పావు కాదు, మీకు చెప్పలేదు కదూ అంటూ అంతవరకు చెప్పనందుకు నొచ్చుకున్నాడు అప్పలస్వామి. లోపల మార్వాడి ఉన్నాడండి, వాడికి వడ్డీయే నెలకి 300 కట్టాలట. 3 నెలల నుంచి కట్టడం లేదట. వారి సంభాషణలు విన్న సత్యంగారికి నవనాడులు కృంగిపోయాయి. కళ్ళు తిరగసాగాయి. బాబూ ఒళ్ళు జోగుతోంది, ఒక్కసారి బల్ల మీద సాగోరుతానయ్యా అంటూ కాళ్ళు ముడుచుకొని బల్ల మీద పడుకున్నారు. స్పృహ తప్పలేదు కాబట్టి వారి సంభాషణలు స్పష్టంగా వినిపిస్తున్నాయి సత్యంగారికి. ఇంతకీ ఈయనకి ఏ పాట ఆస్తుందయ్యా అడిగాడు పెరుమాళ్ళు. రాజమండ్రిలో ఇల్లుందంట, భూములు కూడా బాగానే ఉన్నాయట. వాళ్ళ నాన్నగారే స్వయంగా వ్యవసాయం చేస్తారంట, ఆయనే చెప్పారు. పెరుమాళ్ళకి నమ్మకం కుదరలేదు. అంతోటి ఆస్తుంటే అప్పులు ఎందుకు చేస్తారు? నీ దగ్గర హిసాబ్ ఏ పాటు ఉందేటి? ఇదిగో లెక్కెట్టు. రోజుకి 4 గోల్డ్ షేక్ డబ్బీలు, ఆ తర్వాత పౌడర్లు సబ్బులు అయ్యి 200 దాకా అవుతాయి. నా సంగతి ఆయన బాగా తెలుసు. నా పైసలు మాత్రం ఖచ్చితంగా బారేస్తాడు గొప్పగా చెప్పుకున్నాడు అప్పలస్వామి. తక్కిన వాళ్ళకి వసూలు చేసుకోవడం చేత కాదని వాడి భావన. అన్నట్టు ఈ ముసలాయింది రాజమండ్రియే కదా, మరి ఈయన అడిగితే సరే అప్పలస్వామే అన్నాడు. వారడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాల్సి వస్తుందని తూలుతూ లేచారు సత్యంగారు. సంచి పట్టుకుని బయలుదేరారు.
బాబో ఓ మాటండే కేకేశాడు పెరుమాళ్ళు. మా అబ్బాయేనయ్యా అంటూ వెనక్కు చూడకుండా ముందుకు పోయారు సత్యంగారు. పెరుమాళ్ళు అప్పలస్వామి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ప్రహరీ గేటు దాటి తడబడుతూ ముందు వరండాలో అడుగుపెట్టారు. వరండాని ఆనుకుని ఎడం పక్క ఓ గది ఉంది. ఖరీదైన డోర్ కర్టన్ వేసుంది. లోపలి వాళ్ళు బయటకు కనిపించటం లేదు. ఎదురుగా ఉన్న గుమ్మం తెర తొలగించుకుని లోనికి అడుగుపెట్టారు. హాల్లో ప్రవేశించారు. సోఫా సెట్లు, ఖరీదైన ఫర్నిచరు ఉన్నాయి. హాల్లో గోడలకి అందమైన, అరుదైన, ఖరీదైన చిత్రపటాలున్నాయి. వీటిని చూసిన సత్యంగారికి సంతోషం కలగలేదు, దుఃఖం పొర్లుకొచ్చింది. నిలబడి హాల్ అంతా కలియజూశారు. మరో గదిలోంచి అప్పుడే హాల్లోకొచ్చిన మనవడు తాతగారిని చూసి తికమక పడ్డాడు. వాడికి 4 సంవత్సరాలున్నా తాతగారిని చూసింది ఒక్కసారే. నాన్నగారు ఆ గదిలో ఉన్నారు అన్నాడు తండ్రి ఉన్న గదిని చూపిస్తూ. హతాశులయ్యారు సత్యంగారు. కుర్రనాగన్న, వాడికేం తెలుసు తానెవరో అనుకున్నారు. అమ్ముందా బాబూ వాత్సల్యంగా అడిగారు. సాలోచనగా ఒక్కసారి చూసి ఏమీ సమాధానం చెప్పకుండా లోనికి పోయాడా అబ్బాయి. అమ్మా, చుట్టాలొచ్చారు మనవడి కేకలు వినిపించాయి. నిస్పృహగా సోఫాలో చతికిల పడ్డారు. పక్క గదిలోంచి రమేష్ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మా ఫాదర్కి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వస్తే కిందటి నెల రాజమండ్రి వెళ్ళా. ఆయన బాగానే ఉంది. ఈ ల్యాండ్ సీలింగ్ గొడవల్లో పడి మరో 10-15 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. మీ బాకీ వచ్చే నెలలో అణా పైసలతో సహా తీర్చేస్తాగా. ఆవేశపడి గొడవ చేస్తే ఏం ప్రయోజనం కాదురు భయ్యా. నా మాటలు నమ్మండి. అత్తయ్య గారు అందరూ బాగున్నారా మా అయ్యగారు? పమిట చెంగు పూర్తిగా కప్పుకుంటూ కుశల ప్రశ్న వేసింది సుగుణ. పరాగ్గా ఉన్న సత్యంగారు కోడలి పలకరింపుతో త్రొళ్ళిపడ్డారు. అంతా బాగున్నారమ్మా. తప్పు బాబు, చుట్టాలు కాదు తాతయ్య గారు అంటూ తనను ఆనుకుని నిలబడ్డ కొడుకుని ముందుకి తోసింది సుగుణ, వాడిని తాతగారి దగ్గరికి వెళ్ళమన్నట్టుగా. వాడు 3 అడుగులు ముందుకు వేసి 1 అడుగు వెనక్కి వేసి ఆగిపోయాడు సంకోచంగా. సత్యంగారు కళ్ళజోడు తీసి టీపాయ్ మీదుంచి, రారా నాన్న నీ తాతయ్యను చేతులు చాచారు. అయిష్టంగానే తాతగారిని సమీపించాడు మనవడు. మనవడితో కబుర్లు చెప్తూ ఉండండి, బాన్విటా తెస్తాను అంటూ కదలబోయింది సుగుణ. అబ్బే ఎందుకమ్మా, భోజనం వేళవుతోంది. అబ్బాయి రాగానే ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. స్నానానికి ఏర్పాటు చేయి మొహమాటంగా వారించారు. ఒక్క నిమిషంలో అయిపోతుంది అంటూ లోనికి వెళ్ళింది సుగుణ. మనవణ్ణి ఒళ్ళోకి తీసుకుని, అన్నయ్యేడ్రా అడిగారు. కాన్వెంట్కి వెళ్ళాడు చెప్పాడు తాతయ్య ఇచ్చిన బిస్కెట్ తింటూ. సుగుణ బాన్విటా తెచ్చి టీపాయ్ మీద ఉంచి దూరంగా నిలబడింది. కప్పులోంచి కొంత సాసరులోకి పోసి మనవడికి అందించారు. మన ఊరు వచ్చి నా దగ్గర చదువుకుంటావా ప్రేమగా అడిగారు, టీపాయ్ మీదున్న ఫ్లవర్ వాజ్లోని పూలను చేతులతో తాకుతూ. అవి నిజం పూలు కాదు తాతయ్య, ఉత్తి ప్లాస్టిక్ పూలు పకాలను నవ్వాడు. అలాగా, నిజం పూలు అనుకున్నానే నవ్వేశారు సత్యంగారు కూడా. ముసిముసిగా నవ్వుకుంది సుగుణ. ఎంతసేపు అయింది నాన్నగారు మీరు వచ్చి? వినయ విధేయతలు ఒలకపోస్తూ అడిగాడు రమేష్. తనయుణ్ణి ఒక్కసారి చూసి వెంటనే దృష్టి మరల్చుకున్నారు సత్యంగారు. ఇప్పుడే వచ్చాను, 1/2 గంట అవుతోంది. ఎవరో స్నేహితుడితో మాట్లాడుతున్నావని నీ దగ్గరికి రాలేదు. అమ్మ కులాసాగా ఉందా నాన్నగారు? అంతా బాగున్నారు నిర్వేదంగా అన్నారు. కొన్ని క్షణాలు మౌనంగా గడిచిపోయాయి. సుగుణ పిలుపుతో స్నానానికి లేచారు. పార్వతమ్మ ఆశ్చర్యం నుంచి తేరుకుంది. నాకు తెలుసండి, మన రమేష్ బాబుది వెన్నలాంటి మనసు. మన పరిస్థితి వాడికి బాగా తెలుసు. మనమంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. తనయుణ్ణి మెచ్చుకుంది పార్వతమ్మ. అసలు విషయం ఆమెకు తెలియనందుకు పేలవంగా నవ్వుకున్నారు సత్యంగారు. అవును మరి, భర్త తన పెన్షన్లో కొంత భాగం అమ్మేసి తనయుడు చేసిన అప్పులు తీర్చి మిగతా సొమ్ములో అవన్నీ కొన్నారని ఆయన చెప్పకపోతే ఆమెకెలా తెలుస్తుంది? వసంత వల్లరిలో
ప్రఖ్యాత కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన ప్లాస్టిక్ పూలు విన్నారు. ఈ కథ 1978 జూన్ జనసుధ మాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.